అందరికీ నమస్కారం. విజ్ఞాన భారత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. దీపావళి అంటే దీపాల పండుగ. ఇది భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పండుగలలో ఒకటి. దీన్ని భారతదేశం వ్యాప్తంగా వివిధ రకాలుగా వివిధ కథల ఆధారంగా జరుపుకుంటారు. దీపావళి పండుగ వెనుక వేరే కథలు ఉన్నాయి. అవన్నీ ధర్మం మీద అధర్మం మీద విజయాన్ని సూచిస్తున్నాయి. ఈరోజు మనం మన వీడియోలో దీపావళి ఎందుకు జరుపుకుంటారో, దీని వెనుకున్న కథలు ఏమిటి, దీనిని ఎన్ని రోజుల పండుగగా అంటారు, దీన్ని కేవలం హిందువులే జరుపుకుంటారా లేదా వేరే మతస్థులు కూడా జరుపుకుంటారా అన్న విషయాలను గురించి పూర్తిగా తెలుసుకుందాం. మరి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దీపావళి హిందూ పురాణం రామాయణం ప్రకారం దీపావళిని శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా జరుపుకుంటారు. రాముడు రాక్షసరాజు రావణాసుని ఓడించి సీతను తిరిగి తీసుకొచ్చినప్పుడు అయోధ్య ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించి స్వాగతం పలికారు. ఆ సంఘటన చీకటిపై కాంతి, దుష్టంపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం యొక్క విజయాన్ని సూచిస్తుంది. మహాభారతం ప్రకారం పాండవులు వనవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన సందర్భంగా దీపావళిని జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు ప్రాంతాలలో దీపావళి నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు సంహరించిన సందర్భంగా జరుపుకుంటారు. దీపావళి 5 రోజుల పండుగ అంటారు. వాటి విశేషాలేంటో మీకు తెలుసా? ధనత్వారి త్రయోదశి, వాడుకలో ధనత్రయోదశి అని అంటారు. ఆ రోజు బంగారం కొనాలనే ఆశపడతాం, కానీ ఆ రోజు ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి మూల పురుషుడైనటువంటి శ్రీమన్ నారాయణ స్వరూపుడైన ధనత్వారి భగవాన్ జయంతి. పాలసముద్రం చిలుకుతున్న సమయంలో చేతిలో అమృత భాండంతో అవతరించాడు. 2వ రోజు నరక చతుర్దశి. నరక యాతనల నుంచి రక్షించమని యముడు ప్రీతి కొరకు మరియు పితృదేవతల ప్రీతి కొరకు ముందు దక్షిణ దిశలో దీపాలను వెలిగించి మిగతా అన్ని దీపాలను వెలిగించాలి. నరకుడు చనిపోయిన రోజు కూడా అదే రోజే. అస్సామును పాలించే నరకుడు నరరూప రాక్షసుడు, దేవి ఉపనాసకుడు. కానీ దేవిని నామచార శుద్ధ పూజలు చేసి అనేక అద్భుత శక్తులను సాధించి దేవతలను ఓడించాడు. వాడు ప్రతి అమావాస్య, పౌర్ణమికి నవయవ్వన రాజకన్యలను దేవికి బలి ఇచ్చేవాడు. కామకత్వంతో అనుభవించేవాడు. నరకుని చెరసాలలో వేలాది అందమైన మహిళలు బందీగా ఉండేవారు. ఆది వరాహమూర్తి భూదేవికి కలిగిన సంతానమే ఈ నరకుడు. శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో కలిసి వచ్చి శక్తి ఉపనసకుడైన నరకుని శక్తి సహకారంతో సంహరించాడు. నరకుని పీడ విరగడయింది. అవునా, అది నరక. మరి చతుర్దశి రోజున రావణ సంహారం తర్వాత సీతారాములు అయోధ్యకు వచ్చిన సందర్భంగా దీపావళిని జరుపుకుంటారు. నరకాసురుని బాధల నుంచి విముక్తి లభించిందని ఆనందంతో దీపావళిని జరుపుకుంటారు. అనాదిగా వస్తున్న ఈ దీపావళి ఆచారం దీపం లక్ష్మీ స్వరూపం, ఐశ్వర్య స్వరూపం, జ్ఞాన స్వరూపం. అందుకే మనం దీపావళి రోజున లక్ష్మీ పూజ చేస్తాము. వ్యాపారస్తులు కొత్త లెక్కలను వ్రాసుకుంటారు. బలిపాడ్యమి. వామన అవతారంలో శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తిని 3 అడుగుల నేలను అడిగాడు. వామన వటువు అడగగానే బలిచక్రవర్తి దానమిచ్చాడు. ఇంతింతై వటువింతైన బోరాసి పై నల్లంతైనట్లుగా ఒక పాదాన్ని భూమిపై, ఇంకో పాదాన్ని ఆకాశాన్ని ఆక్రమించి త్రివిక్రమకుడు మరో పాదంతో బలిని పాతాళానికి అణిచాడు. సంవత్సరానికి ఒకసారి బలిపాడ్యమి రోజున బలి భూలోకానికి వచ్చి ఇక్కడి దీపకాంతులను చూసి మనమంతా సుఖంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని ఆశీర్వదించి వెళ్తాడట. ఇది ఆయనకు వామనుడిచ్చిన వరమంట. యమద్వితీయ. సూర్య భగవానుడికి యముడు, శనిదేవుడు 2 పుత్రులు. యమున అనే ఒక పుత్రిక కూడా కలదు. యముడు, యమున ఇద్దరు అన్నజెల్లెలు కదా. యముడు తన పని జీవులను ఆయువు మూడిన తర్వాత
తన యమపాశంతో ఈడ్చుకువచ్చి వారి వారి కర్మానుసారం వారికి తగిన శిక్షలు విధించే పనిలో పడి చెల్లి ఇంటికి వెళ్ళటం లేదు. ఒక్కసారి మా ఇంటికి రా అన్నయ్య అని యముడిని చెల్లి బతిమాలింది. కార్తీక శుద్ధ విధియ మంగళవారం రోజు తీరిక చేసుకుని తన చెల్లింటికి వెళ్ళి హాయిగా కొద్దిసేపు ఉండి భోజనం చేసి వచ్చాడు. యముడి చెల్లెలైన యమున అన్నయ్యకు ఒక వరం అడిగింది. ఎవరైతే ఈరోజు చెల్లింటికి వచ్చి చెల్లికి కట్న కానుకలు ఇచ్చి వాళ్ళింట్లో భోజనం చేసి వస్తారో వారికి యముని బాధలు లేకుండా చెయ్యి అని అడిగింది. ఈ యమునమ్మనే యమునా నది, కృష్ణుని భక్తురాలు. భాగిని హస్తభోజనం అన్న పేరుతో ఉత్తర భారతదేశంలో ఈ పండుగ జరుపుకుంటారు. లక్ష్మీదేవి మరియు శ్రీ గణేష్ల మధ్య సంబంధం ఏమిటి? దీపావళి రోజున వారిద్దరికీ ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా? సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవి ప్రత్యక్షమై విష్ణువుతో వివాహమాడింది. ఆమెను ధనం మరియు ఐశ్వర్యానికి దేవతగా నియమించారు. అప్పుడు ఆమె ధనం పంచే బాధ్యతను కుబేరుడికి అప్పగించింది. కానీ కుబేరుడు కొంచెం కంజి స్వభావం కలిగినవాడు. ధనం పంచక తన వద్దే నిల్వ చేసుకున్నాడు. దీంతో లక్ష్మీదేవి విచారం చెందారు. ఆమె భక్తులకు కరుణ లభించడం లేదు అని తలిచి విష్ణువుతో చెప్పింది. విష్ణువు లక్ష్మీదేవికి మరి ఎవరినైనా పెట్టవచ్చు కదా అని సలహా ఇచ్చారు. లక్ష్మీదేవి అన్నారు, యక్షస రాజు కుబేరుడు నా పరమ భక్తుడు, అతనికి బాధ కలుగుతుంది. తద్వారా విష్ణువు ఆమెకు గణేశుని సిద్ధుని సద్వినియోగం చేసుకోమని సలహా ఇచ్చాడు. లక్ష్మీదేవి గణేశుని ధనం పంచే బాధ్యతను నియమించారు. గణేశుడు చెప్పాడు, తల్లి నేను ఎవరిని సూచిస్తానో వారికి నీ కృప తప్పనిసరిగా లభించాలి. ఎలాంటి అడ్డంకులు లేకుండా లక్ష్మీదేవి అంగీకరించారు. ఆ తర్వాత గణేశుడు ప్రజా సౌభాగ్యానికి అడ్డంకులు తొలగించి వారికి ధన ప్రవాహం తెరిచాడు. కుబేరుడు బండారిగానే మిగిలిపోయాడు. గణేశుడు ధనం పంచే దేవుడిగా నిలిచిపోయాడు. గణేశుని దయచూసి లక్ష్మీదేవి ఆయనను ఆశీర్వదించారు. నా నారాయణుడు యోగ నిద్రలో ఉంటారు. వారు 11 రోజుల తర్వాత దేవోద్దాన ఏకాదశిన మేలుకుంటారు. అయితే లక్ష్మీదేవి శరత్ పౌర్ణమి నుంచి దీపావళి మధ్యకాలంలో భూమి పర్యాటకు వస్తారు. అప్పుడు ఆమెతో గణేశుణ్ణి కూడా తీసుకువస్తారు. అందుకే దీపావళి రోజున లక్ష్మీ గణేశుల పూజ జరుపుకుంటారు. అయితే దీపావళిని హిందువులు మాత్రమే జరుపుకుంటారా? కాదు. జైన మతంలో మహావీరుడు 527 బీసీలో మోక్షం లేదా నిర్వహణం పొందిన సందర్భంగా జరుపుకుంటారు. సిక్కు మతంలో గురు హర్గోవింద్ సింగ్ జైలు నుంచి విడుదలైన సందర్భంగా జరుపుకుంటారు. బౌద్ధ మతంలో కొన్ని సమాజాలలో అశోక చక్రవర్తి బౌద్ధ మతాన్ని స్వీకరించారని సందర్భంగా జరుపుకుంటారు. ఈ వివిధ చరిత్రలు మరియు మతాల ప్రకారం దీపావళి భారతదేశంలో ఒక సాంస్కృతిక ఆధ్యాత్మిక పండుగగా జరుపుకుంటారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో తప్పులు సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.